మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రజల్ని కోరిన తిరుపతి 3వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ మేడూరి సురేష్ ఈయన గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ 3వ వార్డు నందు 130 బూత్ ఇన్ఛార్జిగా పనిచేసి 350 పైచిలుకు ఓట్లు మెజారిటీ రావడానికి కృషి చేశారు. అలాగే 3వ వార్డు ఉపాధ్యక్షులు కూడా సేవలు అందించారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ 1వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆటో నగర్ నందు మహానాడు కార్యక్రమం నిర్వహించబడును. కావున తప్పకుండా ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేయాలని మరొకసారి కోరుతూ అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మేడూరి సురేష్ తెలియజేస్తూ ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ మేడూరి. తిరుపతి తెలుగుదేశం పార్టీ 3వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్గా నేనున్నాను. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోవు మహానాడు ప్రోగ్రాంకి అందరూ పాల్గొని అన్ని చోట్ల జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రాష్ట్రం అంతా మహత్తరంగా భావించే ఈ మహానాడు కార్యక్రమం ఎన్నో ఏళ్లుగా దిగ్విజయంగా జరుగుతోంది. అలాంటి ఆ కార్యక్రమానికి ఈసారి మోడీ గారి సూచనల ప్రకారం డిజిటలైజ్ మహానాడుగా తీసుకువెళ్లాలని, ఇంధనం పొదుపు చేయాలని ఆయన గారు ఇచ్చిన పిలుపు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు, లోకేష్ గారు ఇచ్చిన పిలుపుని బేస్ చేసుకొని మేము తిరుపతిలోనే క్లస్టర్ వైజ్ మా క్లస్టర్ 1వ క్లస్టరు కృష్ణ యాదవ్ గారి సారథ్యంలో రేపు మహానాడు ప్రోగ్రాంని దిగ్విజయంగా చేయడానికి అన్ని పనులు ఇప్పుడే పూర్తి చేశాం. కావున రేపు జరగబోవు మహానాడు కార్యక్రమానికి తిరుపతి నుంచి మా క్లస్టర్లో 3వ వార్డు, 12వ వార్డు, 2వ వార్డు, ఆ తర్వాత సెట్టిపల్లి గ్రామ ప్రజలు వీళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా తిరుపతిలోనే తలదన్నే విధంగా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన నాయకులు, యువ కెరటం, యువ నాయకులు లోకేష్ బాబు గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడి దాన్ని చాలా సంతోషంగా మేము భావించి 3వ వార్డు నుంచి యూనిట్ ఇన్ఛార్జ్గా నా అభినందనలు, శుభాకాంక్షలు ఆయనకి తెలియజేస్తున్నాను. అలాగే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్గా చేశారు. దానికి ఆయన కృషి చేయలేరు అనుకొని ఎంతోమంది భావించినా దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు 3వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ తరఫున నా ధన్యవాదాలు, అలాగే సార్ గారికి కృతజ్ఞతలు. అలాగే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కార్యక్రమం మొదటిగా తీసుకుంటే 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచి ఇచ్చిన మొదటి వాగ్దానాన్ని పూర్తి చేసుకొని చాలామందికి ఆనందంగా వాళ్ళ జీవితాలు ఆ రోజుల్లో బాగా ఇది చేశారు పార్టీ వచ్చిన కొత్తల్లో. అలాగే అన్నా క్యాంటీన్లు అయితే ఎప్పుడు చూసినా రష్తో కిలకిట్లాడుతూ మా తిరుపతిలో మేము అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటాము. ఎంత తృప్తిగా భోంచేసి వాళ్ళ ఆ డబ్బు ఇచ్చేసి బయట వచ్చి కడుపు నిండా అన్నం పెట్టాడని ఆయన దీవెనలే ఆయనకి సగం శ్రీరామ్. అలాగే 2వ విడతగా అన్నదాత సుఖీభవ మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అర్హులైన ప్రతి ఒక్క రైతుకి ఖాతాలో నగదు జమ చేయడం జరిగింది. ఇంకా తల్లికి వందనం అయితే ఇంట్లో ఒక బిడ్డకే ఇస్తాం, 2వ బిడ్డకి ఇవ్వం అనేది లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంట్లో 2 ముగ్గురున్నా కూడా డబ్బులు చేరిన సందర్భాలు చాలా చోట్ల జరిగింది. అందరూ తమ ఆనందాన్ని చాలా బాగా వ్యక్తం చేశారు. అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారు మా యువగలం పాదయాత్రలో ఆయన ప్రతి చోట చాలా చెప్పారు. మొదటిగా మెగా డిఎస్సి యువతకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అందుబాటులోకి తెచ్చి యువకులకు చాలామందికి ఆ జాబు ఇవన్నీ చేశారు. నాడు చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ని తీసుకొని వచ్చి అప్పట్లో చాలా మేలు చేసిన మన రాష్ట్రానికే అదే బాటలో వెళ్ళి మన యువ నాయకులు రాయల్ ఎన్ఫీల్డ్
అది మా తిరుపతి జిల్లాకి తీసుకురావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ రకంగా ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ప్రతిష్టాత్మకంగా మనం చెప్పుకునే మన రాజధాని అమరావతిని చట్టబద్ధత చేసినందుకు నరేంద్ర మోడీ గారికి, దానికోసం ఎంత కృషి చేయాలో అంత కృషి చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దాన్ని ఆమోదం తెలిపిన అన్ని పార్టీలకి నా వంతుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా వంతుగా 3వ వార్డుకి పుట్టి పెరిగింది ఇక్కడే కావడం కావచ్చు, పార్టీ కోసం తెలుగుదేశంకి నేను గత 10-15 ఏళ్లుగా నా వంతు కృషి చేస్తూ బూత్ ఇన్ఛార్జిగా, ఆ తర్వాత ఉపాధ్యక్షులుగా, ఇప్పుడు యూనిట్ ఇన్ఛార్జిగా ఎదుగుతూ నాకు అవకాశం కల్పిస్తూ వచ్చిన మా నాయకులు, క్లస్టర్ కావచ్చు, తిరుపతి కావచ్చు, నన్ను భుజం తట్టి ప్రోత్సహించే నాయకులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను యూనిట్ ఇన్ఛార్జిగా వేసిన మొదలు వార్డులో ఉన్న పలు సమస్యలకు నేను దారి చూపించాను. నా వంతు కృషిగా చేశాను. నా వృత్తిని కూడా సైతం పక్కన పెట్టి అన్నిటి కోసం తిరిగి సచివాలయం, నాకు ముందుగా చెప్పాలంటే సహకరించిన సచివాలయం స్టాఫ్కు నేను ఏ సమస్య ఎత్తుకొని పోయినా అన్నా మేము చేసి పెడతాము అని నాకు సహకరించిన తీరు నన్ను చాలా ఇంకా 4-5 పనులు ఎక్కువ చేయాలనే ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. వాళ్ళ మీద నేను చాలా గౌరవం పెట్టుకుని ఉన్నాను. మా రోడ్డు ప్రాబ్లం ఉందంటే రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందంటే డ్రైనేజ్ కావచ్చు, అండర్ డ్రైనేజ్ బ్లాక్ అయిందంటే అవి కావచ్చు, ఇంకా ఏదైనా మోటార్ బోర్ పోయిందంటే దానికి కావచ్చు, వాళ్ళు సహకరించిన తీరు, వీటన్నిటి కోసం నేను సైతం నా వృత్తి వ్యాపారాలను పక్కన పెట్టి పార్టీ కోసం నేను కష్టపడి తిరిగి అవన్నీ రిజల్ట్ చూపించడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చాక 3వ వార్డులో ఇప్పటికీ 3 సీసీ రోడ్లు మొదలయ్యాయి. మన లక్ష్మీపురం కావచ్చు, లక్ష్మీపురంలోనే ఇప్పుడు 3వ సందు కావచ్చు, పోస్టల్ కాలనీ కావచ్చు, ఇవన్నీ పూర్తి చేసి కాలువల నిర్మాణం ఆల్రెడీ 3 అయ్యాయి, ఇంకా కూడా 2 ప్రాసెస్ ఉన్నాయి. దీంట్లో 2 కాలువలకు నేను చొరవ తీసుకొని నేను చెప్పుకొని బిల్లు పాస్ చేయండి అని నేను అడిగిన దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి దాన్ని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొందరలో అది కూడా స్టార్ట్ అవబోతుంది. ఇలా నేను పార్టీ కోసం ఎంతో చేశాను, చేస్తున్నాను, చేస్తాను కూడా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై మహానాడు.